విద్యార్థుల జీవితాలతో ఆటలాడితే కళాశాలలైనా రాజకీయ పార్టీలైనా ఉపేక్షించేది లేదు. విడతల వారీగా నిధులు విడుదల చేస్తాం. దీనికి విద్యార్థులను ఇబ్బంది పెడితే సహించేది లేదు. రేవంత్ రెడ్డి వచ్చాకనే కొత్తగా సమస్యలు వచ్చినట్టు, అంతకుముందు ఈ సమస్య లేనట్టు మాట్లాడుతున్నారు. మీరు ఏ రాజకీయ పార్టీలతో అంటకాగుతున్నారో తెలుసుకోలేనంత తెలివి తక్కువ వాళ్ళం కాదు. అడిగినవి ఇవ్వలేదని కాలేజీలు మూసేస్తామంటే ఊరుకునేది లేదు. బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. నేనేమనను, వాళ్ళు వడ్డించిందే ఈ అప్పు. ఇది మేం చేసింది కాదు. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలు ఎవరు, ఈరోజు ఎవరెవరికి బకాయి ఉంది, ఒక ఏదన్నా సిట్ ఏర్పాటు చేసి విచారణ చేద్దాం. 2014-15 చంద్రశేఖరరావు గారు అసెంబ్లీలో మాట్లాడి ఒక విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ను అపాయింట్ చేసి నివేదిక ఇచ్చిండ్రు. ఆ నివేదికను ఎందుకు తొక్కిపెట్టారు చర్యలు తీసుకోకుండా? దాని మీద కూడా చర్యలు తీసుకుందాము. నేను ఆ కళాశాల యజమానులను, మీరు వ్యాపారం చేసుకుంటారు, మీరేం సేవ చేస్తలేరు. మీ వ్యాపారంలో మీరు ఎంత సంపాదించిండ్రు, మీరు ఎట్లా సంపాదించుకుంటున్నారు, ఏమేం జరిగింది అనేది అందరికీ తెలుసు. రాజకీయ ప్రేరితమైన స్టేట్మెంట్లు, అధికారులను తిట్టడంతో మీకేం ఫీజు రియంబర్స్మెంట్ రాదు. ప్రభుత్వానికి ఉన్న అప్పుల్లో 35 సంవత్సరాలు ప్రభుత్వంలో సేవలు అందించిన అధికారులకు కూడా వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ను విడతల వారికి ఇస్తున్నాము. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సమయానికి జీతభత్యాలు కూడా విడతలాలు ఇస్తుంటే సరిదిద్దుకుంటూ వస్తున్నాము. సహకరించాల్సిన మీరు ఈ రకమైన వితండవాదంతో బంద్ పెడితే, ఇప్పుడు ఫీజులు అడగరా? ఇప్పుడు బంద్ పెడితే పిల్లలకు విద్య దూరం అవుతుంది. 3 నెలలకు 6 నెలలకు మేము ఫీజులు ఇస్తే ఈ బంద్ పెట్టినందుకు ఎవరిని శిక్షించాలి? పిల్లల జీవితాలతోని చెలగాటాలు ఆడొద్దని నేను యజమానులకు చెప్తున్నా. విడతల వారీగా మీకు ఫీజులు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాము. మొట్టమొదట మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం బకాయిలు ఉన్నా అవి ఇస్తాం. కేసీఆర్ పెట్టిపోయిన బకాయిలు ఏమన్నా ఆడబోయి అడుగురి. ఉన్నవే 3,600 కోట్ల బకాయిలు అంటే 6,000 ఇయ్యండి, 5,000 ఇయ్యండి అని ఉపన్యాసాలు ఇస్తుండు. ఉపన్యాసాలు ఇచ్చటాయని చూసిన 12 కాలేజీలు పర్మిషన్ ఇవ్వమని వచ్చి పైరేకి వచ్చిండు, ఇయ్యలే. ఇంకొక 2 ఆఫ్ క్యాంపస్, ఆయనది ఉండేది మహబూబ్నగర్లో, ఆఫ్ క్యాంపస్ హైదరాబాద్లో నాకు క్యాంపస్ ఇవ్వమని వచ్చిండు, ఇయ్యలే. ఇవన్నీ రూల్కి వ్యతిరేకం. అవి ఇయ్యలేదు కాబట్టి తీట పెట్టుకొని ఇట్లాంటి వేషాలు వేస్తున్నారు. పిల్లల్ని వెనక్కి తిప్పితే ఏమవుతుందో నాకు తెలుసు, వెనక్కి ఎట్లా తిప్పొచ్చు. నేనేందంటే ప్రభుత్వాన్ని నడుపుతున్నా కాబట్టి ఆ ప్రయత్నం చేస్తలేను. పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా ఉండొచ్చు, రాజకీయ పార్టీలైనా ఉండొచ్చు, ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తాము. హైదరాబాద్ నగరంలో మరో మహిళ దారుణ హత్య. లుండింగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రీన్ హిల్స్ కాలనీలో స్వాతి అనే మహిళను కత్తితో గొంతు కోసి దారుణంగా హతమార్చిన దుండగులు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం. డివైడర్ ను ఢీకొట్టుని పల్టీ కొట్టడంతో పూర్తిగా దగ్ధమైన కారు. సురక్షితంగా బయటపడ్డ 8 మంది ప్రయాణికులు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలోని హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై అతి వేగంతో డివైడర్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టిన ఇన్నోవా కారు. ఇంజన్ లో మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైన కారు. ప్రాణాలతో బయటపడ్డ 8 మంది ప్రయాణికులు. ప్రమాదానికి గురైన కారు రహదారిపై అడ్డంగా పడడంతో భారీగా నిలిచిపోయిన వాహన రాకపోకలు. కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంట్లోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. సిగ్గుందా వాళ్లకు? హరీష్ రావు. ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో పై ఓట్లు అడుగుతుండ్రు. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటకి ఇస్తాం, లోపలికెళ్ళి ఇస్తాం, కిందికెళ్ళి ఇస్తాం, మీదికెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మనకు గంత నియత ఉండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినారు ఆ ఇల్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరేవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నగా అన్నారా చెల్లె? మీరు కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం,
జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం. పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ పరిసరాల్లో కుక్కను వెంటాడిన చిరుత. సీసీ కెమెరాల్లో రికార్డైన విజువల్స్. అప్రమత్తంగా ఉండాలని వర్సిటీ అధికారులు హెచ్చరిక. చోరీతోనే ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న మోదీ అమిత్ షా ఈసీ కుమ్మక్కై ఓట్ చోరీ. ఈ త్రయం ప్రజాస్వామ్యంపై రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయి. ఇటీవలే హర్యానాలో జరిగిన ఓట్ చోరీని బయటపెట్టాం. మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ లోను ఓట్ చోరీతోనే అధికారంలోకి బీజేపీ. బీహార్ ఎన్నికల ప్రచారంలో లోక్సభ ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు. పెద్దపల్లి శాసన సభ్యులు సివి ఆరో ఒఫీషియల్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఎల్లప్పుడూ ఆయు ఆరోగ్యాలతో ఆనంద సమృద్ధులతో ఉండి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికలను జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు ఉపయోగించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధి అధికార కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. గతంలో కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్ ను గెలిపించారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు నవీన్ యాదవ్ కు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించండి. నవంబర్ 11వ తేదీన జరిగే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోలింగ్ కోసం ప్రభుత్వం ఓటు హక్కు వినియోగించుకోవడానికి సెలవు దినం ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. 11వ తేదీన జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం ఓటు హక్కును వినియోగించుకోవడానికి సెలవు ప్రకటించింది. ప్రతి ఓటరు విధిగా తమ గుర్తింపుకు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పోలింగ్ శాతం చాలా తక్కువైతుంది. అందుకే ప్రతి ఓటర్కు నేరుగా ఈ విజ్ఞప్తి చేరాలనే ఆలోచనతోటి ఈ మాట మాట్లాడుతూ ఉన్నాను. జూబ్లీహిల్స్ ప్రజలు ఈ ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అభివృద్ధి కొరకు నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీరంతా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ అభివృద్ధిని చేయడానికి అవకాశం ఉంది. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కంటైన్మెంట్లో కాంగ్రెస్ గెలిపించినారు. అభ్యర్థి స్థానికుడు, యువకుడు, విద్యావంతుడు. కాబట్టి ఇన్ని కోణాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడానికి 11వ తేదీ నాడు తప్పకుండా పోలింగ్ బూత్కి వచ్చి తమరి అమూల్యమైన ఓటు వేయాల్సిందే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డబుల్ ఇంజన్ బీజేపీ సర్కార్ మధ్యప్రదేశ్లో పేద పిల్లల దుస్థితి ఇది. మధ్యాహ్న భోజనాన్ని న్యూస్ పేపర్లలో పెడుతున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది. మోదీ ప్రభుత్వం దగ్గర ఫోటో షూట్లకు, ప్రకటనలకు డబ్బులు ఉంటాయి. కానీ ప్రభుత్వం బడిలో చదివే పేద పిల్లలకు సరిగ్గా అన్నం పెట్టడానికి పైసలుండవు. పేద పిల్లలకు అన్నం కూడా సరిగ్గా పెట్టలేని దద్దమ్మ మోదీ సర్కార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సోదరులు తిరుపతి రెడ్డి గారి కుమార్తె వివాహం వేడుకకి హాజరైన నూతన వధూవరులను ఆశీర్వదించాను. ఈ సందర్భంగా కొత్త జంటకి శుభాశీస్సులు తెలపడం జరిగింది. ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ కమిటీ.